పంటని రాకుండా చేయడం అనేది ఎంత పెద్ద తప్పు. అసలు ఘోరంగా మేడం అది ఆ రోజు తాట తగ్గించిండు, అన్ని తాట తగ్గించిండు, చీలు తాట తగ్గించిండు. పేటనంట మళ్ళీ ఒడ్డు చల్లుకున్నాం, ఒడ్డు పంట పండించిన తర్వాత అప్పుడు మళ్ళీ 60 బత్తాల లడ్డు మళ్ళీ ఎత్తకొచ్చుకున్నారు కొచ్చి మమ్మల్ని మా పిల్లగాడికి వచ్చి. మీ మీద కేసు అయిందిగా, పంట మీద మందు కొట్టారని మీ మీద కేసు అయిందిగా. మా మీద కేసు వాడు కొట్టుకొని మా మీద పెట్టి మరి కేసు అయింది, కేసు బుక్ అయితే ఆయన కింద లెక్క బుక్ అయిందిలే. 70 బత్తాల లడ్డు వాడికి కేసు అయింది. మీరు మందు కొట్టారని కేసు అయింది బసవయ్య గారు. మేము మందు కొట్టలేదు, వాడు కొట్టుకొని పురుగు మందు కొట్టుకొని వాడికి మందు తెలియక ఆ మందు కొట్టిండు, వాడు ఇచ్చిండు, పురుగు బట్టలు కొట్టిండు, ఎండిపోయారు మా మీద పెట్టిండు. అంటే ఆయనకు తెలియక మందు ఆయనే కొట్టుకోండి, పురుగు మందు అని కొడితే కలుపు మందు కొట్టిండు. కలుపు మందు అని పురుగు మందు కలుపు మందు అని కొట్టి ఎండిపోయింది. ఇది కొట్టుకుంది కృష్ణయ్య, బసవయ్య అయితే కాదు. బసయ్య గారు నేను కాదు, మా పిల్లగాడు బసయ్యకి తెలియదు. ఇదిగో నేను ముసలోడిని, అసలు అడుగు కూడా వేయలేకపోతున్నా. నేను వచ్చి మా పిల్లగాడు హైదరాబాద్ ఒకడు, వైరాలో ఒకడు, చచ్చిపోయేలో ఒకడు, నేను ముసలి నేను ఎట్టు కొడతాను. మాది చెన్నూరు, ఇంటి పేరు అలవాల బసవయ్యని. నేను కొనుక్కున్న పొలం మావాడు పుట్టలేదు, నేను కొనుక్కున్న పొలం నన్ను వాట అడుగుతుండు, అక్రమంగా ఎక్కించుకుంటూ పొలం ఎక్కించుకున్న తర్వాత నేను పిల్లగాను కొట్టడం చేయడం. నాకు 30కి వచ్చింది, వాడికి 3 ఎకరాలు సాగు చేసుకుని మా పిల్లగాను కొడుతుండు. నేనైతే నాకు కట్టడం డబ్బులు, మా ఆడవాళ్ళని కట్టడం డబ్బులు కొనుక్కొని నేను ఇది నేను పాపం ఏం లేదు, వాడు పుట్టలేదు ఇచ్చాను కొనుక్కున్నప్పుడు 4-6 ద్వారా వెనక పుట్టిన్నాడు. ఇదండి నేను పాపం. ఎంత కొనుక్కున్నారు? ఎంత 3 ఎకరాలన్నర కొనుక్కున్నా. 3 ఎకరాలన్నర నాకు నీకు భాగం లేదని పొలం ఎక్కించుకొని నాకు 30కి ఇచ్చిండు. ఇప్పుడు నాకు వాడు భాగం పెట్టను, అడ్డుగోడుగా ఎక్కించుకున్నాడు. నాకు తెలియకున్నా, నేను మోటోని, నాకు చదువు రాదు, వాడు చదువు వచ్చినాడు, వాడు ఎక్కించుకోండు, పాస్బుక్ తెచ్చుకోండు, ఆవిడ సాగులో ఉంటాడు. ఇది సార్ ఈ వీడియో 20 సంవత్సరాలు మాకెవరికి పెళ్ళిళ్ళు కాలేదు, మేము అప్పుడు చిన్నపిల్లగాళ్ళం. అప్పటి నుంచి మా నాన్న దగ్గర భూమి ఎలాగైనా కాగితాలు ఎక్కించుకోవాలా, రాసుకోవాలా, లాక్కోవాలా అని వాళ్ళ అన్నగారు వాళ్ళ కొట్లాట్లు, ఫోటోలు, వీడియోలు, అగ్రిమెంట్లు మొత్తం ఎంకటపు వాళ్ళు ఈ ఊరు కూడా కాదు, ఎంకటపు నుంచి వస్తున్నారు, చంపుతాం అని అంటున్నారు, బెదిరిస్తాం అంటున్నారు, కొట్లారుగా. ఆ దెబ్బలు కూడా మీరు చూసారుగా మీడియా వాళ్ళు. కొంచెం మాకు న్యాయం చేయండి. అండ్ మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇది నేను ఈ విషయం జిల్లా కలెక్టర్ గారు, అక్కడి నుంచి మళ్ళీ నేను ఈ సీఎం గారినైనా కలిసి నా బాధ అంతా చెప్పుకొని ఈ సీఎం గారు అయినా మీడియా అయినా నాకు కొంచెం న్యాయం చేయగలుగుతారని కోరుతున్నాను. నా పేరు సుధాకర్ అండి, మా నాన్నగారి పేరు అలవాల బసవయ్య. అయితే మా తాతగారు అన్నదమ్ములు 6 అండి. మా తాతగారు వచ్చిన వాటాల నుంచి అయితే మా నాన్నగారు రాసిస్తానని చెప్తున్నారు, కానీ మా నాన్నగారు కొన్నది అయితే రాసిందని గత 50 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాళ్ళు పలు విధాలుగా హింసలు పెట్టుకుంటా కాగితాలు రాపించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారండి. దీనికి న్యాయం చేయమని మీడియా మిత్రులకి కోరుతున్నాం. మా నాన్నగారు పెట్టనంటుండు, మా నాన్నగారు పెట్టనంటున్నారు, బలవంతం చేస్తున్నారండి. నా పేరు అలవాల వేణుబాబు, మా నాన్నగారి పేరు అలవాల బసవయ్య. మమ్మల్ని 30 సంవత్సరాల నుంచి అలవాల కృష్ణయ్య నానా హింసలు పెట్టుకుంటా, నానా ఇబ్బందులు పెట్టుకుంటా వాళ్ళ మేనల్ని తీసుకొని ఎంగటపురం వాళ్ళతో మమ్మల్ని కొట్టుకుంటా మమ్మల్ని అక్రమంగా మా భూమి ఎక్కించుకున్నాడు అలవాల కృష్ణయ్య. 1986 సంవత్సరం నుంచి సర్వే నెంబర్ 348 భూమి ఆయన అక్రమంగా ఎక్కించుకొని మొత్తం ఈ భూమి నాదేనని ఎంగడాపురంతో దున్నేయడానికి 2 సార్లు ప్రయత్నించాడు. ఆ భూమి మేము సాక్ష్య ఆధారాలతో మేము కొనుగోలు చేసిన, మా నాన్నగారు కొనుగోలు చేసిన భూమి వాళ్ళ చాట్ల అక్కమ్మ, వాళ్ళ భర్త గారి పేరు ముత్తయ్య, వాళ్ళ దగ్గర భూమి కొనుక్కున్న
లింక్ డాక్యుమెంట్ తీసుకెళ్ళి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి తీసుకుని వెళ్ళి మా భూమిని మాకు ఎక్కించుకున్నాం. 348 సర్వే నెంబర్. ఆ భూమి మాది అని అంటూ వాళ్ళు అక్రమంగా మళ్ళీ వస్తున్నారు మా భూమి మీదకి. 218 ఇది మా నాన్నగారు కొన్న భూమి. మా నాన్నగారి పెళ్లికి కట్టిన డబ్బుల కింద అప్పట్లో 1967 సంవత్సరంలో మా నాన్నగారికి ఇచ్చిన ఉబ్బన వీరస్వామి గారు 14,000 తీసుకొచ్చి ఇచ్చారు అలవాల బసవయ్య గారికి. ఆ డబ్బులతో 218 కోఆర్పల్ దగ్గర భూమి కొన్నాడు. 3 ఎకరాల భూమి, 4 ఎకరాల భూమి కొన్నాడు. ఈ భూమిని అలవాల కృష్ణయ్య అక్రమంగా ఎక్కించుకొని ఇది భూమిలో సాగులో వస్తున్నాడు. ఈ భూమి మాది అంటున్నారు. అంతకుముందు ఇది మామిడి తోట. మామిడి తోటనైతే వాళ్ళు ఏం చేశారంటే దొంగతనంగా మా నాన్న తెలియకుండా ఎక్కించుకున్నాడు. 218 సర్వే నెంబర్. మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు సార్? మాకు 218లో మా తాత భూమి మాకు ఇందులో అలవాల కృష్ణయ్యకి అలవాల బాసయ్యకి సిరిసగం వాటా వచ్చింది. మాకు ఆ వాటా దయచేసి మా వాటా ఇప్పించగలరని మీడియా మిత్రులని, ఈ అధికారులని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని, కలెక్టర్ ఆఫీస్ గారిని, అధికారులందరినీ కోరుకుంటున్నాం. కొనుక్కుంటూ వచ్చిన పొలాలు 70 అవతలి మా పొద్దు పొలాలు మేము అడగలేదు. 71 నుంచి 83 వరకు కొన్నాం. అప్పటి వరకు మా కృష్ణయ్య పెళ్లి కాలేదు. పెళ్లి కాక చిన్న పిల్లగాడు. మేము వచ్చినప్పుడు ఆ పాలు తాగుతుండు పిల్లగాడు. మా నాన్న తెచ్చిన డబ్బులు పెట్టి కొనుక్కుంటూ వచ్చినారు. మా చిన్నమ్మ పెళ్లి కూడా మేము కలిసి ఉంటే చేసినాం. మూడో సంవత్సరం వరకు 1970లో వచ్చినాం. 71 పోయి 72 నుంచి కొనుక్కుంటూ వచ్చినాం పొలం. 73లో మా చిన్నమ్మ పెళ్లి చేసినాం. ఎకరం కొన్నాం. మా నాన్న డబ్బులు అవి కూడా. మేము 81లో మళ్ళీ బడి దగ్గర పొలం కొన్నాం. 83లో కత్తిమాలచ్చమ్మ కొన్నాం. అవన్నీ ఆ కిట్నకి సంబంధం, ఎటువంటి సంబంధం లేకుండా మాకు తెలియటం చదువు ఒక్కడికన్నా గవర్నమెంట్ జాబ్ రాని అనరా మీకు. మరి వాళ్ళు అన్న పనే చేశారు. మీరు ఎట్ట చదువుకుంటారు అని పొలం అంతా ఓడ తీసుకున్నారు. కర్రలు పట్టుకొని రావటం. మేము పెద్ద వాళ్ళు రాకుండా ఉంటే ఇద్దరు అడ్డం పోతే ఇద్దరిని కొట్టాం. సంవత్సరానికి 2 సార్లు కొట్టేది వాళ్ళ నాన్నే. వాళ్ళ నాన్నంటే కొడతాను. నన్ను కూడా కొట్టారు. 4 సంవత్సరానికి 4 సార్లు నాటేసేటప్పుడు కొడతారు, కోసేటప్పుడు కొడతారు. ఎప్పుడు అడ్డం పోతే అప్పుడు కొడతారు. ఆ పిల్లలందరూ నీ పిల్లల్ని ఒకళ్ళు చంపుతూ వాళ్ళని చంపితే మీకు పొలం వదులుతారని బెదిరించి పొలం మీద కొట్టుకున్నారు. పుట్టలేదు. అప్పుడు పుట్టిండో పుట్టలేదు నాకు కూడా తెలియదు. మా నాన్న డబ్బులు తెచ్చిన మాట నిజం. మా పొలాలు అమ్ముకుంటే బండి ఎడ్లు తెచ్చిన మాట నిజం. వీళ్ళకి అప్పుడు మట్టి మొత్తం నీళ్ళు పోసుకుంటున్నారు. ఏమీ లేదు. వాళ్ళ ఇంటికి దర్వాజు కూడా లేదు. మామూలు తడకేసుకునేది. ఒకే ఇల్లు, ఆ ఇంటికి తడకేసుకునేది. నేను ఇదేంటి ఈ చిన్న అమ్మగారు వచ్చి మట్టి మొత్తం నీళ్ళు పోసుకుంటున్నారు ఏంటనుకునేది. అయ్యా మా పిల్లలను కొట్టకుండా మా భూమి మాకు ఇప్పించండి. మీ దయవుంటే మా డిపార్ట్మెంట్ సంవత్సరం వాళ్ళ వల్ల నాకు ఈ జబ్బు వచ్చింది. టెన్షన్ వల్ల జబ్బు వచ్చింది అన్నారు డాక్టర్. ఈ జబ్బు కదా మరి నువ్వు టెన్షన్ పడతాను. మా అన్నయ్య మాకు 2 శరిసకం వచ్చింది. ఇక్కడ కూడా శరిసకంలో 1 ఎకరం ఆయనకు అప్పులు నమ్ముకుంటుంటే వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళ భయాన క్యాన్సిల్ చేసుకొని మేము కొనుక్కున్నామని ఒక 3 పెద్ద మనుషులతో కూడా వాళ్ళు సాక్ష్యం చెప్పించారు. ఇప్పుడు మీరేం చెప్తారు? దాని మీద మేమేం చెప్తాం? మేము కొనుక్కుందాం, మేము పెట్టాం. నువ్వు కొనుక్కుందాం, నువ్వు పెట్టుకుందాం. ఎకరం అమ్మింది బాబురావు గారికి అమ్మిన మాట నిజమే. మరి ఆ అబ్బాయి ఆ డబ్బులు ఎంత ఇచ్చిండో తెలియదు. అప్పులు ఎగ్గొట్టిన మాట నిజం. మరి అప్పుల కిందనే ఈ పొలం అమ్మింది. మరి అప్పులు ఇద్దరు తీర్చినట్టేగా. పొలం చెరిసగం చేస్తే అప్పులు చెరిసగం తీర్చినట్టేగా. మరి అప్పులు తీరకుండా పొలం కొంటానికి డబ్బులు ఎట్లా వచ్చినాయి అప్పుడు? అయితే మీ దాంట్లోనే శరిసగం వచ్చిన దాంట్లో మళ్ళీ ఎకరం మీ దగ్గర కొన్నా పంచలేదు. అప్పుడు ఆ పొలాలు పంచనే లేదండి. పొలాలు పంచక ఉంది మామిడి తోట. అప్పుడు పంచలేదు, ఏం లేదు. ఎంత ఇచ్చిండో కూడా తెలియదు. ఇచ్చిండో ఇయ్యలేదో కూడా నాకు తెలియదు.